הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దివ్యనామంలో మీకందరికీ శుభములు దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు హోషియా గ్రంథంలోని 2వ భాగం ఆత్మీయ విశ్లేషణ. ప్రతి పుస్తకాన్ని 2 భాగాలుగా మనం నేర్చుకుంటూ ఉంటాం. మొదటి వారము గ్రంథ విశ్లేషణ, రెండవది ఆత్మీయ విశ్లేషణ. ఈ ఆత్మీయ విశ్లేషణలో ప్రత్యేకంగా 3 విషయాలు జ్ఞాపం చేసుకుంటాం. యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు, యేసు ప్రభు వారి కృప ఎక్కడ దాచబడి ఉంది, తర్వాత ఎప్పుడో క్రీస్తు పూర్వము 715 సంవత్సరాల క్రితం రాయబడిన హోషియా గ్రంథాన్ని నేటి కాలంలో ఎలా అన్వయించుకోవాలి. కాబట్టి ఈ 3 విషయాలు వేగంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. తర్వాత ఇది మరి 14 అధ్యాయాలు ఉన్నాయి, 197 వచనాలు ఉన్నాయి. హోషియా అనే మాటకు రక్షణ, యెహోవాయే రక్షణ. ఈరోజు ఈ మాట యేసు ప్రభువారు నీలో ఉంటే, యేసు ప్రభువారు నీవు అంగీకరిస్తే నువ్వు రక్షించబడిన వాడివే అనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. సరే, దీనిలో మొదటిగా ఒక ప్రాముఖ్యమైన వచనం నేను చదువుతున్నా. ఐఎమ్ రీడింగ్ హోషియా చాప్టర్ 11 verse 1. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ఇది మాటికి యేసు ప్రభు వారి గుర్తుగా ఉంటుంది. ఇదే మాట మీరు చదువుకుంటే మత్తయి సువార్త 2:15 కూడా ఇదే మాట రాయబడుతుంది కదండి. కాబట్టి ఇది 100% యేసు ప్రభు వారు దాచబడి ఉన్నారు. రెండవది ఏంటంటే, మరణంపై క్రీస్తు ప్రభు యొక్క విజయాన్ని 13-14 కూడా మనం చదువుకోవచ్చు. నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ చాప్టర్ 13 verse 14. అంటున్నాడు, అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. మరణానికి మరణం సంభవించింది కొల్కతాలో. మరణము మరణించిన యేసు ప్రభు వారు చరిత్రలో మృత్యుంజయుడిగా లేచి జీవిస్తున్నాడు. కాబట్టి ఇది కూడా అంటే మరణంపై క్రీస్తు ప్రభు యొక్క విజయాన్ని 13-14 ఇదే భావం చూడాలంటే 1 కొరింథీ 15:55 కూడా ఇదే భావం రాయబడి ఉంది. మరణాన్ని జయించిన మృత్యుంజయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 3వ విషయం చూసుకుంటే, యేసు ప్రభు వారు చెప్పిన మాట అద్భుతంగా ఉంటుంది. 6 నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 6 verse 6. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుణ్ణి గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చూసారండి, ఇది మత్తయి సువార్త 9:13 కూడా ఉంటుంది. బలులు, అర్పణలు, యాగాలు, నైవేద్యాలు, పూజలు, పురస్కారాలు వాటికంటే కూడా విధేయులుగా జీవించడం ఎంత చక్కని మాట అండి, ఎంత అద్భుతమైన మాట అంటే దేవుడు బలిని కోరడు గాని ఆయన కోరేది కనికరమే. ఆయన దుష్టుణ్ణి శిక్షించకుండా దుష్టుణ్ణి రక్షిస్తాడు. కాబట్టి ఆ దౌష్ట్యాన్ని తీసివేస్తాడు, దుష్టుణ్ణి ప్రేమిస్తాడు. దుష్టులుగా ఎన్నో కోట్ల మందిని ఈరోజు క్రైస్తవులుగా మార్చి నీతి బాటలో పయనించే శిలువ వీరులుగా ప్రభు చేశాడు. కాబట్టి ఇది కూడా ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నది. తర్వాత దేవుని ప్రజలు కాని అన్యులు ఇప్పుడు దేవుని ప్రజలుగా మార్చబడుతున్నారు. హోషియా తన భార్య యొక్క అపవిత్రత వలన 2 కుమార్తెలు ఆయనకి వచ్చారు. మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది, లో రుహామా లో అమ్మి, అంటే జాలి లేని స్త్రీ, నా జనాంగం కాని స్త్రీ అని తనే పేరు పెట్టుకున్నాడు. అయినా కూడా ఏంటంటే అద్భుతమైన మాట ఏంటంటే, అలాంటి అన్ని జనులుగా ఉన్నవారు కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుట. చూడండి, మొదటి అధ్యాయము హోషియా 1వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. 6లో ఉంటుంది, 9లో ఉంటుంది. కాబట్టి లో రుహామా లో అమ్మి ఉంటుంది. అయితే అన్ని జనులు కాని వారు కూడా
దేవుని జనాంగంగా. రోమా పత్రిక 9వ అధ్యాయము 25-26 చదవండి. ఎలాంటి ఘోర పాపినైనా కూడా తన ప్రజలుగా మార్చగలిగ సామర్థ్యం కలిగిన దేవుడు మనకున్నాడు. తర్వాత ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే దేవుని కృప ఎక్కడున్నది. దేవుని కృప ఏంటంటే చివరి అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను. ఏంటంటే 14వ అధ్యాయంలో, ఇజ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని, అంటే మాటలు సరిచేసుకొని, జీవితాన్ని సరిచేసుకొని, యథార్థతను లోపల చూపిస్తూ, జీవితంలో పాప విధానానికి ప్రక్షాళన చేసి పశ్చాత్తాపపడి యెహోవా యొద్దకు రండి, మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా మా పాపపు అన్నిటిని పరిహరించుము. ఎంత మంచి మాట అండి. ఎంత ఘోర పాపనైనా సరే యేసు ప్రభువా నన్ను క్షమించు. ఇది దేవుని కృప యొక్క. కాబట్టి ఇది ఒక అద్భుతం. ఏంటంటే ప్రవక్త వ్యక్తిగత జీవితము మరియు దేవునితో ఇజ్రాయేలుకున్న సంబంధం ద్వారా ఆయన కృప స్పష్టంగా బయలుపరచబడుతుంది. అంటే హోషేయ వేశ్యైన తన భార్యను క్షమించి ఆమెతో నమ్మకంగా ఉండుట అనేది దేవుని ప్రేమకు, దేవుని కృపకు, దేవుని విడువని జాలికి సాదృశ్యంగా ఉంటుంది అనే మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని కృప ద్వారా ఈ ప్రవక్త పలికిన చివరి మాట ఏంటంటే 14:4 అంటాడు, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారడం, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఎంత మంచి మాట అండి. మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించే స్నేహితుడు యేసు ప్రభువారు. మనస్ఫూర్తిగా నిన్ను క్షమించే స్నేహితుడు యేసు ప్రభువారు. మనస్ఫూర్తిగా నిన్ను కరుణించే దేవుడు, మనస్ఫూర్తిగా నిన్ను ఆదరించే దేవుడు, మనస్ఫూర్తిగా నీతో ఉండే దేవుడు, నీకు ప్రత్యక్షమయ్యే దేవుడు యేసు ప్రభు. అద్భుతమైన మాట ఏంటంటే ఇవన్నీ కూడా అంటే హోషేయ తన జీవితమే ఓ అద్భుతమైన జీవితం. యోహాను యొక్క ప్రేమ, ఇర్మియా యొక్క కన్నీళ్లు, యోబు యొక్క సహనము, ఈ మూడు కూడా మూర్తిభవించినాయి హోషేయలో. యోహాను ప్రేమ, ఇర్మియా కన్నీళ్లు, యోబు యొక్క సహనము, ఇవన్నీ కూడా. తర్వాత ఏంటంటే ఈ గ్రంథంలో దేవుని దయ, దేవుని పాప క్షమాపణ, అంతేకాకుండా పునరుజ్జీవము జీవించే దేవుడు ఉన్నాడని చెప్పి మనస్ఫూర్తిగా క్షమించే దేవుడి దగ్గరకు మనస్ఫూర్తిగా అంగీకరించు. మనస్ఫూర్తిగా నీవు దేవుని కుమారుడిగా, కుమార్తెగా మార్చబడతావు. అలాంటి మహాకృప ఆ దేవుడు నీకు దయచే. తర్వాత ఎప్పుడో జరిగిన సంఘటనలు, అంటే క్రీస్తుకు పూర్వము ఓ 715 సంవత్సరాల క్రితం, అంటే దాదాపుగా 3000 సంవత్సరాల క్రితం అనుకుంటాం. ఈ 3000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు ఈరోజు ఎలా మనం అన్వయించుకోవాలంటే 1-2 మాటలు ఏంటంటే, ఎంత ఘోర పాపినైనా కూడా క్షమించే దేవుడు అంటున్నాడు కదా. నీ పాపము చేత నీవు కూలిపోయావు, కానీ అయితే మాటలు సిద్ధపరచుకునిరా, యెహోవా దగ్గరికి వచ్చావంటే ఆయన నీ పాపములు క్షమిస్తాడు. ఇంకోటి ఏంటంటే ఎడతెగక నీ దేవుని యందు నమ్మకించవలసినాము. ఎడతెగక క్రీస్తు యొక్క వధువు సంఘముగా మత్స, డాగు ఎటువంటి కూడా కళంకం లేని సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉండాలి. అనుదినము కూడా వాక్యం చదువుకుంటూ, ప్రార్థించుకుంటూ, పరిశుద్ధ జీవితంలో ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. మహాకృప గల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, హోషేయ గ్రంథం ద్వారా ఆత్మీయ విశ్లేషణలో మీరు ప్రభువా, యేసు ప్రభువారు మీరు ఉన్నారు, మీ కృప కనబడుతుంది. అంతేకాకుండా 3000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు తండ్రి, పాపం చేత మేము కూలిపోయాం కాబట్టి మనస్ఫూర్తిగా మీరు మమ్మల్ని క్షమిస్తున్నారు, మనస్ఫూర్తిగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మనస్ఫూర్తిగా మీరు మాతో ఉన్నారు. కాబట్టి ప్రభువా, పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రక్షాళన పొందిన వారిగా, యేసు ప్రభువును అంగీకరించిన బిడ్డలుగా
నీ కుమారులుగా కుమార్తెలుగా వింటున్న ప్రతి వారిని మార్చుమని, వింటున్న ప్రతి వారి జీవితంలో ప్రక్షాళన జరిగించి ప్రభు నీ కుమారులుగా కుమార్తెలుగా నీకు అంగీకారమని బిడ్డలుగా చేయమని వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సమాధానము, స్వస్థత, సంతోషము, సంతృప్తి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడైను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్, బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనం దీవించును గాక.